కురుక్షేత్ర సంగ్రామంలో 5వ రోజు యుద్ధం అత్యంత వ్యూహాత్మకమైనది మరియు భావోద్వేగభరితమైనది. ఈ రోజు యుద్ధంలో భీష్ముడి అజేయత్వం, అర్జునుడి నిలకడ, భీముడి ఉగ్రరూపం మరియు కౌరవ సైన్యంలో పెరిగిన ప్రతీకారేచ్ఛ ప్రధానంగా కనిపిస్తాయి. 4వ రోజున భీముడి చేతిలో తన సోదరులను కోల్పోయిన దుర్యోధనుడు తీవ్ర విషాదంలో కోపంలో ఉన్నాడు. ఆ బాధతోనే పితామహుడు భీష్ముణ్ణి చేరి, తాత, పాండవులను అంతం చేస్తానని మాటిచ్చి వారిని ఉపేక్షిస్తున్నావు, నన్ను రక్షించు, పాండవులను సంహరించు అని వేడుకున్నాడు. దుర్యోధనుడి మాటలు భీష్ముణ్ణి ఆలోచనలో పడేశాయి. 5వ రోజున పాండవులను ఎలాగైనా దెబ్బతీయాలని నిర్ణయించుకున్న భీష్ముడు అత్యంత శక్తివంతమైన మకర వ్యూహం అంటే మొసలి ఆకారంను రచించాడు. ఈ వ్యూహం ముఖభాగంలో భీష్ముడు, కళ్లుగా ద్రోణుడు, కృపాచార్యులు నిలిచారు. దీనికి ప్రతిగా పాండవ సేనాధిపతి దృష్టద్యుమ్నుడు శేన వ్యూహం అంటే డేగ ఆకారంను పన్నాడు. భీముడు డేగ ముక్కుభాగంలో ఉండి శత్రువులను చీల్చి చెండాడడానికి సిద్ధమయ్యాడు. యుద్ధం ప్రారంభం కాగానే భీష్ముడు మళ్లీ ప్రళయకాల రుద్రుడిలా మారాడు. ఆయన లక్ష్యం పాండవ సైన్యాన్ని పూర్తిగా బలహీనపరచడం. భీష్ముడు ఒకేసారి 10,000 మంది సైనికులను మట్టుబెట్టేలా బాణాలను సంధించాడు. ఆయన ధాటికి పాండవ సైన్యం కకావికలమైంది. సైన్యాన్ని రక్షించడానికి అర్జునుడు రంగంలోకి దిగాడు. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన, ఉద్వేగభరితమైన ఘట్టం చోటు చేసుకుంది. భీష్ముడు తన వయస్సును కూడా లెక్క చేయకుండా అగ్నిపర్వతంలా విరుచుకుపడుతుంటే, అర్జునుడు మాత్రం తన తాతగారిపై ఉన్న గౌరవంతో, ప్రేమతో కాస్త నెమ్మదించాడు. అర్జునుడి బాణాల్లో వాడి తగ్గడాన్ని గమనించిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతోనే అర్జునుణ్ణి హెచ్చరించాడు. పార్థ, ఇది యుద్ధభూమి. ఇక్కడ బంధుత్వాలు కాదు, బాధ్యతలు. భీష్ముడిప్పుడు నీ తాత కాదు, కౌరవ సేనాని. ఆయన బాణాలు నీ శరీరాన్ని తాకకముందే నీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకో అని కృష్ణుడు అర్జునుణ్ణి ఉసిగొల్పాడు. కృష్ణుడి మాటలతో తేరుకున్న అర్జునుడు గాంధీవాన్ని సంధించి భీష్ముడి అస్త్రాలను అడ్డుకోవడం మొదలుపెట్టాడు. ఒకరి బాణాలను మరొకరు నింగిలోనే తుత్తునీయలు చేస్తూ యుద్ధభూమిని మేఘాలతో కప్పేసినట్లు బాణాలతో నింపేశారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంఘర్షణ చూసి దేవతలు సైతం ఆకాశం నుండి పూలవర్షం కురిపించారని పురాణాలు చెబుతున్నాయి. మరోవైపు పాండవ మధ్యముడు భీమసేనుడి ఉగ్రరూపం కౌరవుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. 4వ రోజు తన తమ్ముళ్లను చంపిన భీముడు ఈ రోజు కూడా అదే కసిని ప్రదర్శించాడు. శేన వ్యూహం ముక్కుభాగం నుండి బయటకు వచ్చిన భీముడు కౌరవ సైన్యం మధ్యలోకి దూసుకెళ్లాడు. భీముడు తన గదను గాలిలో తిప్పుతుంటే ఆ శబ్దానికి కౌరవసేనలోని ఏనుగులు బెదిరిపోయి స్వంత సైన్యాన్నే తొక్కివేశాయి. భీముణ్ణి అడ్డుకోవడానికి దుర్యోధనుడు పంపిన కళింగ సైన్యాన్ని భీముడు ఒంటి చేత్తో మట్టి కర్పించాడు. ఇది చూసిన దుర్యోధనుడికి వెన్నులో వణుకు పుట్టింది. పాండవులను చంపమని నేను పితామహుణ్ణి కోరితే భీముడు మన సైన్యాన్ని నాశనం చేస్తున్నాడేమిటి అని ఆందోళన చెందాడు. అలాగే ద్రోణాచార్యుడు కూడా 5వ రోజు సామాన్యంగా ఏమీ లేదు. పాండవ సైన్యంలోని పాంచాల దేశపు వీరులను ద్రోణుడు తన బాణాలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. ద్రోణుడి ధాటికి తట్టుకోలేక పాండవ సైనికులు దిక్కులు చూస్తుంటే వారిని కాపాడడానికి దృష్టద్యుమ్నుడు అండగా నిలిచాడు. 5వ రోజు యుద్ధంలో మరొక ముఖ్యమైన ఘట్టం సాత్యకి మరియు భూరిశ్రవుడి మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధం. సాత్యకి అంటే పాండవ పక్షం అత్యంత వేగంగా బాణాలు వేస్తూ కౌరవ సైన్యాన్ని చీల్చుకుంటూ వెళ్తుండగా సోమదత్తుడి కుమారుడు భూరిశ్రవుడు అతన్ని అడ్డుకున్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధం కేవలం ఆయుధాలతోనే కాకుండా మాటలతో కూడా సాగింది. ఒకరి పరాక్రమాన్ని మరొకరు సవాలు చేసుకున్నారు. ఈ పోరాటంలో ఇద్దరూ గాయపడినా పట్టువదలకుండా యుద్ధం చేశారు. యువయోధుడు అభిమన్యుడు తన తండ్రికి తగినట్లుగా 5వ రోజు కూడా అద్భుతాలు చేశాడు. ఈ రోజున అభిమన్యుడికి తోడుగా ద్రౌపది 5గురు కుమారులు అంటే ఉపపాండవులు కూడా యుద్ధంలో పాల్గొని కౌరవ సైన్యాన్ని గజగజలాడించారు. దుర్యోధనుడి కుమారుడైన లక్షణ కుమారుణ్ణి అభిమన్యుడు ఎదుర్కొని ఓడించాడు. కౌరవసేనలోని ఏనుగుల దళాన్ని అభిమన్యుడు తన బాణాలతో చిన్నాభిన్నం చేశాడు. రాత్రి పడే సమయానికి యుద్ధ తీవ్రత మరింత పెరిగింది. సూర్యుడు అస్తమించే సమయానికి రణరంగమంతా తెగిపోయిన శరీరాలతో, విరిగిన రథాలతో బీభత్సంగా మారింది. అప్పటికే అలసిపోయిన ఇరుపక్షాల సైనికులు భీష్ముడి శంఖారవం కోసం ఎదురుచూశారు. సూర్యాస్తమయం కావడంతో భీష్ముడు యుద్ధం ముగిసినట్లు శంఖాన్ని పూరించాడు. ఈ రోజు యుద్ధంలో ఏ పక్షానికి పూర్తి విజయం దక్కలేదు. రెండు వైపులా అపారమైన ప్రాణనష్టం జరిగింది. అయితే భీష్ముడి ధాటికి పాండవ సైన్యం నైతికంగా కొంత దెబ్బతింది. పితామహుణ్ణి ఓడించడం అసాధ్యమని పాండవులకు మరోసారి అర్థమైంది. 6వ రోజున పాండవులు భీష్ముణ్ణి అడ్డుకోవడానికి ఎలాంటి వినూత్న వ్యూహాన్ని పన్నారు? కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత భయంకరమైన క్రౌంచ వ్యూహం మళ్లీ ఎలా తెరపైకి వచ్చింది? తెలుసుకోవాలంటే ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.